సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ బట్టి చూస్తే ఈ కాల్స్ అని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి. ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. మేము రావడానికి లేట్ అవుతుంది. భోంచేసి పడుకో. ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. పదేళ్లుగా ఈ ఇంట్లో డ్రైవర్ గా పనిచేశానే. ఇవాళ నీ వల్ల రోడ్డు మీద ఉన్నా. నిన్న అసలు ఇక్కడ పనిలో పెట్టింది ఎవరే? నేను నాకే ఉద్యోగం లేకుండా చేస్తావా? అసలు నిన్ను అపర్షన్ చేసుకోబట్టి ఎందుకు చేయించుకోలేదే? ఎలా చేయించుకోండి అబార్షన్? చూస్తూ చూస్తూ పసిగొట్టుని ఎలా చంపేయమంటావు? అయినా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నందుకే కదరా నేను నమ్మి ఇంత దాకా తెచ్చుకున్నాను. అసలు నా వల్ల నీ కడుపు వచ్చిందని గ్యారంటీ ఏంటే? రేపు బిడ్డ పుట్టాక టెస్టులు చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుందా నీ గ్యారంటీగా? రే ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? పోతాను. నువ్వెలా బతుకుతావో, ఆ బిడ్డ ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను. పోరా.
ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. ఏమీ లేదు. లత, కిరణ్ ఎక్కడమ్మా వాడు? ఫోన్ తీయట్లేదు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. ఏమైనా చెప్పాలా? ఈ రోజు డాడీ బర్త్డే. అమ్మా నాన్న డిన్నర్కి వస్తున్నారు. కేక్ తీసుకొస్తానని చెప్పాడు. గుర్తు చేద్దామని. తొందరగా రమ్మని చెప్పువా ప్లీజ్. చెప్తాను. థ్యాంక్ యూ. నీ పేరేంట్రా? నిన్నేరా అడిగేది. నీ పేరేంటి? చెప్పరా. రే, నన్ను చూడరా. చూడరా. చూడు. స్టాప్ ఇట్. ముందు మీరంతా బయటికి వెళ్ళిపోండి. రేయ్, నీ పేరేంట్రా? ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, అర్థం లేని ప్రశ్నలు, అంతు చిక్కని సమాధానాలు. ఛ. వెంకట్, లత ఫోన్ చేసింది. కేక్ గురించి గుర్తు చేయమంది. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. కడుపుల్లోంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నావు? అసలు నీ పేరేంట్రా? ముళ్ళు లేని చేప, చేప లేని నీరు, నీరు లేని ఏరు, ఏమైంటుందప్ప నా పేరు?